ఇప్పుడు 'తాయారమ్మ బంగారయ్య' సినిమాలో హ్మ్. గెస్ట్ రోల్ చేసినటువంటి చిరంజీవి గారు, హ్మ్. ఆ తర్వాత 'స్వయం కృషిలో' చేశారు, ఆ! 'ఆపద్బాంధవుడులో' చేశారు, హీరోగా చేశారసలు. అండ్ హీరోగాను ఆయన చేసిన క్యారెక్టర్‌లు కూడా ఎలాగా చాలా డిఫరెంట్ రోల్స్. చాలా డిఫరెంట్. హ్మ్. ఒక చెప్పులు కుట్టుకునేవాడి క్యారెక్టర్ ఆయన అప్పటికే సుప్రీం హీరో. ఓ రేంజ్‌లో పెద్ద ఉన్నారింక. రేంజ్‌లో ఉన్నాయన. ఆయన ఇలా ఈ సబ్జెక్ట్ ఆయన ఫస్ట్ చేయగలడా? చేయగలడా కాదు. హ్మ్. ఆయన ఒప్పుకుంటాడా? హ్మ్. ఎందుకంటే ఆయన ఇమేజ్ ఏమో పెద్ద మాస్ ఇమేజ్. ఇది. చెప్దామా వద్దా అని కూడా డైలమాలో ఉన్నారు నాన్నగారు, ఇదే విశ్వనాథ్ గారు. హ్మ్. ఇది. నాన్నగారు అన్నారు చెప్పి చూద్దాం సార్ ఆయనకి అసలు చెప్పి చూద్దాం. ఆయనకి ఇదైతే ఓకే లేకపోతే వేరే సబ్జెక్ట్‌కెళ్దాం అని. హ్మ్. చెప్పగానే నేను చేస్తాను అన్నారాయన. అద్భుతమైన క్యారెక్టర్ అది నేను చేస్తాను హ్మ్. అని. అప్పటిదాకా ఆయన కాస్ట్యూమ్స్ ఇది అన్నీ ఓహ్! మొత్తం చాలా పెద్ద ఇది. ఎందుకంటే ఆయన ఒక షర్ట్ ఏసారంటే అది మొత్తం అందరూ స్టైల్ రిలీజ్ అయిన తర్వాత స్టేట్‌మెంట్. స్టైలు హ్మ్. ఇదే అభిమానులందరూ కుట్టించేవారు. అలాంటి ఆయన చాలా ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న షర్ట్‌లు అలాంటియన్నీ కొనమన్నారు. కాస్ట్యూమ్స్. హ్మ్. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా. చెప్పులు కుట్టుకునే ఇది నేర్చుకున్నాడాయన. హ్మ్. ఒక చెప్పులు కుట్టేవాళ్ళని ఇంటికి పిలిపించుకొని నేర్చుకున్నాడు. అది అబ్జర్వ్ చేసేవాడు ఎలా కుడుతున్నాడు ఇదని. హుహు. అంత డెడికేటెడ్‌గా చేసాడండి ఆయన క్యారెక్టర్. హుహు. అందుకే ఆయనకి ఆ సినిమాలో ఫస్ట్ టైమ్ ఇది ఈ అవార్డు 'నంది అవార్డు' ఉత్తమ ఓకే. నటుడిగా ఫస్ట్ టైమ్. ఆయన. చాలా అద్భుతంగా చేసాడు ఆ క్యారెక్టర్ ఆయన. ఎందుకంటే అప్పటిదాకా ఆయనకి అలాంటి క్యారెక్టర్ రాలేదు. అంటే హ్మ్. మాస్ ఇమేజ్ ఆయనకి. అవును. పెద్ద మాస్ ఇమేజ్ ఇది. ఫైట్స్ అవలీలగా చేసేసేవాడాయన. ఇది డాన్స్ అందరికీ తెలిసిందది టోటల్‌గా. ఇంత గొప్ప నటుడున్నాడా ఆయనలో హ్మ్. అని ఈ సినిమా ద్వారా 'స్వయం వచ్చింది. కృషితో.' 'స్వయం కృషి'. తర్వాత 'రుద్రవీణ' ఆయనది బాలచంద్ర గారిది. దాని తర్వాత మళ్ళీ 'ఆపద్బాంధవుడు.' హ్మ్. ఇన్ని ఇయన్నీ ఆర్టిస్టుగా అన్ని వేరియేషన్స్ వేరియేషన్స్ ఉన్న చూపించారు. ఇది క్యారెక్టర్స్ అవును. ఆయన. హ్మ్. సో, ఆయన్ని గెస్ట్ రోల్‌లో చేసినప్పుడు మీరు చూసారు. ఆ హ్మ్. తర్వాత 2 సినిమాలు 'పూర్ణోదయా'లో చేసినప్పుడు హీరోగా చేసినప్పుడు చూసారు. ఆ తర్వాత ఆయనతో కలిసి 'మాస్టర్' అనే సినిమాలో మీరు యాక్ట్ కూడా ఆ! చేసారు కదా! ఆయన 'మన ఊరి పాండవులు' చూసిన తర్వాత మాది 100 డేస్ ఫంక్షన్ అయిందండి. హ్మ్. అప్పటికే ఫుల్ నాకు బాగా నచ్చేసింది ఆయన అంటే బాగా. ఈయన పెద్ద ఆర్టిస్ట్ అవుతాడని నేను మా ఫ్రెండ్ ఇంకొకాయన ఉండేవారు స్కూల్‌లో. హ్మ్. పెద్ద పెద్ద కళ్ళు అది ఆంధ్రాకొచ్చినప్పుడే చూసాం ఈ సినిమా. ఓకే. అంటే ప్రివ్యూస్ ఉండేయి అక్కడ మెడ్రాస్‌లో అది. ఆంధ్రాకి వచ్చినప్పుడు ఒకసారి చూసి మళ్ళీ చెన్నైలో రిలీజ్ అయిన తర్వాత. హ్మ్. అప్పుడు 2, 3 సార్లు చూసాం. సో, చిరంజీవి గారు రాంగానే నేనే తీసుకొచ్చి గబగబా కూర్చోబెట్టి అప్పుడు 100 డేస్ ఫంక్షన్‌కి. నాకు తెలిసి ఆయన ఫస్ట్ టైము ఈ 'మెమెంటో' కూడా ఆ సినిమాలోదే అందుకున్నట్టుందండి. హ్మ్. అది. ఓకే. ఆహ్, ఆ సినిమా 100 డేస్ దీంట్లోనే ఆయన హ్మ్. ఇది ఫస్ట్ 'మెమెంటో' అందుకున్నది అదే అని నాకు బాగా గుర్తది. ఓకే. అది. ఓకే. హ్మ్. హ్మ్. సో అక్కడి నుంచి ఆయనంటే తర్వాత అల్లు రామలింగ గారి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ బాగా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలాగా ఉండేవాడు అందరం. ఓకే. ఇప్పటికి అదే ఇది. సో, మా సిస్టర్ ఆవిడ అక్క సురేఖ గారు. హ్మ్. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన బాగా క్లోజ్ అయ్యారు మా అందరికి. ఓకే. ఇంకా నాకైతే వెల్ విషర్ టోటల్‌గా ఆయన. నా వెల్ విషర్ ఆయన. హ్మ్. ఏదొచ్చినా మంచైనా, చెడైనా ఆయన. ఇది. ఎంత నేను నేను చూసాను. స్టార్టింగ్‌లో చూసాను. ఇప్పటికి చూస్తున్నాను. ఆయన రూపురేఖలు మారినియేమో గాని, ఆయన స్వభావం ఏమాత్రం మారలేదు. హ్మ్. అదే ఇది. డౌన్ టు ఎర్త్ అనేది ఆయనతోటే చూసానండి. ఇప్పుడు హ్మ్. అంటే ఇంత అభిమానులు లక్షల అభిమానులు నన్ను ఒకసారి చూస్తే చాలు. అది, ఇది అని అనుకునే ఇది హ్మ్. దీంట్లో ఆయన ఎలా ఉండాలసలు? అలాగా అంటే తప్పుగా చెప్పకూడదు. ఇప్పుడు వస్తున్న కొంతమందున్నారు ఇది. వీళ్ళంతా ఒక సినిమాకి, 2 సినిమాలకే తలెగరేస్తున్నారు. ఇలాగా ఉన్నారు. స్టార్డమ్ వచ్చింది. స్టార్డమ్ వచ్చింది ఇదని. ఆయన ఎన్ని చూసారండి. హిట్స్ హ్మ్. చూసారు. పెద్ద పెద్ద సూపర్ హిట్స్ చూసారు. ఒక తెలుగు ఇండస్ట్రీ ఇదే స్టామినానే మార్చేసారు ఆయన. ఆయన ఎలా ఉండాలసలు మామూలుగా అయితే. బట్ నేను ఫస్ట్ టైమ్ అప్పుడు ఎలా చూసానో అలాగే ఉన్నదండి ఆయన. ఇప్పటికి కూడా పలకరింపు అలాగే. గాని, ఇది గాని హ్మ్. అది. ఆయన చూస్తే అంటే ఒక ఉడతా భక్తిగా చిన్న చిన్న సామాజిక ఇయన్నీ చేయడానికి ఇన్‌స్పిరేషన్ అండి. హ్మ్. మాలాంటి వాళ్ళందరికీ. అలా. బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత బ్లడ్ ఇవ్వడం అంతకుముందు ఎప్పుడూ ఇవ్వలేదు నేను. హ్మ్. ఆయన పిలిపిచ్చారు. వెంటనే ఇవ్వడం మొదలుపెట్టాం. హ్మ్.
అప్పుడు ప్రతి 3 నెలలకి, 2 నెలలకి ఒకసారి ఎళ్ళిపోయి ఇచ్చేసాడు అనమాట. అలాగా ఎన్నో ఈట్లికి మోటివేషన్ ఇచ్చారండి ఆయన. హ్మ్. ఇన్‌స్పిరేషన్ ఆయన చాలా ఈటికి. హ్మ్. సో, ఆయన తోటి మాది 3 సినిమాలు. 3 అంటే ఫస్ట్ 'తాయారమ్మ బంగారయ్య', అవును. ఆహ్, ఇది 'స్వయం 'స్వయం కృషి', కృషి', ఆ! 'ఆపద్బాంధవుడు'. 'ఆపద్బాంధవుడు' ఆ సినిమాకైతే నేషనల్ అవార్డ్ వచ్చేసింది ఆయనకి. హ్మ్. అనౌన్స్ చేయాలింక. లాస్ట్ మినిట్‌లో ఒక చిన్న అక్కడ సౌత్, నార్త్ డిఫరెన్సు ఇది అప్పటి నుంచి కనిపించింది. అప్పుడు ఎక్కువండి. అప్పుడు హ్మ్. ఇంకా ఎక్కువ అప్పుడు. హ్మ్. సౌత్ అంటే వాళ్ళకి చాలా తీసి పారేసే ఇది. యాహ్! ఇది. ఆ టైంలో లాస్ట్ మినిట్‌లో ఆయనకి హ్మ్. లేకుండా చేశారప్పుడు. లేతే ఫస్ట్ నేషనల్ అవార్డ్ తెలుగులో ఆయనకే ఉత్తమ రావాల్సింది. నటుడు అవార్డ్ ఉత్తమ నటుడు. రావాల్సుండే. అది. బట్ ఆయనకి ఆ అవార్డ్ ఇవ్వకపోయినా అందరం ఈటిల్లోనూ ఆ ఉంది. గుర్తింపు అది మిగతా గుర్తు అది మిగతా ఇది అది ఎక్కడ పోతుందండి అది. అందరి గుండెల్లోనూ ఉంటదది. నిజంగా. అదే. ఇప్పుడు 'పూర్ణోదయ పిక్చర్స్' వెరీ ఫస్ట్ మూవీలో గెస్ట్ రోల్. హ్మ్. లాస్ట్ మూవీలో కూడా తనే ఆయనదే. హీరోగా చేశారు. అది. సెంటిమెంట్ బాగా కలిసొచ్చినట్టుంది మీకు కదా! అదే. మా నాన్నగారు కూడా దాని తర్వాత చేద్దాం అనుకున్నారు సినిమాలు. ఆ! ఆ ట్రెండ్ మారడం, ఇది మారడం అది కొంచెం మాకు డిసప్పాయింట్ చేసింది. హ్మ్. 'ఆపద్బాంధవుడు' కమర్షియల్‌గా. మాకు మాకు కమర్షియల్‌గా లాస్ లేదు. ఎందుకంటే మేము అమ్మేసాం. అమ్మినా మాకు రెగ్యులర్ బయర్సే. హ్మ్. వాళ్ళు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మా సినిమాల ద్వారా ఎంతో సంపాదించారు. పోయింది ఒక 10% టోటల్‌గా. హ్మ్. సో, అది కూడా తట్టుకోలేకపోయారు నాన్నగారు ఆ ఫెయిల్యూర్. హ్మ్. సో, దాంతోటి సినిమాలు మంచిది చేద్దాం ఇది అని అలా, 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 అలా స్లో అయిపోయిందింక. హ్మ్. ఇంక ట్రెండ్ కూడా మారిందిక్కడ. అవును. సో, మేము కూడా అలాగే మేము చేద్దాం అనుకున్నాం. ఈ ట్రెండ్‌కి ఇది చూసి మేము అన్ని రకాల సినిమాలు చేయలేమప్పుడు. హ్మ్. అంటే 'పూర్ణోదయ' గొప్ప సినిమాలన్నీ చేసిన తర్వాత పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తే ఎలా ఉంటదో, అవును. ఇలాంటి డైలమా ఈటిలతోటి అలాగా కాలం గడిచిపోయింది. 32 ఏళ్ళు గడిచిందండి 'ఆపద్బాంధవుడు' వచ్చిన తర్వాత. అవునండి. 92లో కదా రిలీజ్ యెస్. అయింది. యెస్. యెస్. 90 92 సో, యెస్. ఇప్పటికి 32 ఏళ్ళు అవుతోంది. హ్మ్. 'పూర్ణోదయ పిక్చర్స్' నుంచి సినిమా రాలేదు. 'ఆపద్బాంధవుడే' లాస్ట్ సినిమా అసలు. అదే. హ్మ్. ఇప్పుడు మళ్ళీ చేద్దామనుంది. కొంచెం టైం తీసుకొనైనా మంచి సినిమా చేస్తామని. ఇది. మా అమ్మాయి 'శ్రీజ'. శ్రీజ తను చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. చేద్దామని. అది జరుగుతుందండి. అది ఒక పక్క ఆహ్, మళ్ళీ ఇప్పుడు యాక్చువల్‌గా ఒక సినిమా చేయవలసింది. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితులు చూసి థియేటర్‌లో ఓటీటీలు, థియేటర్‌లో ఈటిల్లో ఆడియన్స్ రావడం తక్కువయ్యి ఇయన్నీ చూసి కొంచెం ఆగుదాం. హ్మ్. థియేట్రికల్ అనేది ఎప్పటికీ శాశ్వతం అండి అది. అది ఇంక థియేటర్‌కి రారు. ఇది అనేది ఉండదు. ఇయన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇది పైరసీ వచ్చినప్పుడు, వీడియో క్యాసెట్‌లు వచ్చినప్పుడు అలాగే అన్నారు. థియేటర్‌కి ఇంకెవరు ఎళ్ళరని. అవును. టీవీలు వచ్చినప్పుడు అలాగే అన్నారు. సీరియల్స్ వచ్చేస్తున్నాయి. ఇంక సినిమా థియేటర్‌కి ఎవరు ఎళ్ళరని. అలాగా పైరసీలు వచ్చినప్పుడు ఇలాగ ఎన్నో ఇట్లుగా అంటూనే ఉన్నారు కానీ థియేటర్ థియేటరే. అవును. బిగ్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ ఎప్పటికి. నిజమే. శాశ్వతం అండి అది. హ్మ్. ఇక్కడే కాదు నేషనల్ ఇది మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ యూఎస్‌లోను ఈటిట్లో కూడా బిగినింగ్‌లో కొంచెం ఇదిగున్నా మళ్ళీ ఎప్పటికీ అది శాశ్వతంగా కొన్ని కొన్ని థియేటర్‌లోనే చూడాలి. ట్రూ. కొన్ని సినిమాలు. నిజంగా. అదే. సో, సో మళ్ళీ మంచిగా రోజులొస్తాయి డెఫినెట్‌గా. హ్మ్. ఇది ఇప్పుడు చిన్న చిన్న హర్డిల్స్ అంతే ఇయి. హ్మ్. థియేటర్ దీనికి ఆడియన్స్ రాకపోవడం అనేది.